రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ చోరీ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో దుండగులు బస చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 1 నుంచి 3వ తేదీ ఉదయం వరకు నిందితులు లాడ్జిలో బస చేసినట్లు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా స్పష్టమైంది. ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు లాడ్జిలో సోదాలు నిర్వహించారు. లాడ్జి యజమాని నుంచి వివరాలు సేకరించారు. నిందితులు పక్కా పథకం ప్రకారమే పోలీసులను మభ్యపెట్టే విధంగా కరీంనగర్ నగరంలో కాకుండా ధర్మపురిలో బస చేసి అనంతరం కరీంనగర్ చేరుకొని దోపిడీకి తెగబడ్డారు. అయితే ఈ దోపిడీ సుబోధి పనేనా లేక బీహార్ చెందిన ధీరజ్ మిశ్రా గ్యాంగ్ చేసిన పనా అని తేల్చుకోలేకపోతున్నారు పోలీసులు. ఫుడ్ బయట తెచ్చిందా? ఇప్పుడు సట్టా తెచ్చి ఇచ్చిండు. నేను ఫోన్ చేస్తే ఉడికి హోటల్ అది ఒకటే రోజు ఫస్ట్ నాడు 1వ తారీఖు నాడు 3:00 వచ్చారుగా. అయితే 3:15 సట్టయ్య ఫోన్ చేస్తే ఆయన పాపం తెచ్చి ఇచ్చిండు. పైసలు ఆయన ఇచ్చారు పట్టుకుంటాడు. ఆ ఫోన్ నెంబరు నేను సట్టయ్యకి చెప్తే సట్టయ్య కూడా నేను ఫోన్ ఫోన్ చేద్దాం గేట్ కొట్టిరారు. ఇల్లు ఎవరు ఫోన్ చేయలేదు. ఇల్లు నాకు ఎవరు ఫోన్ చేయాలి. ఆయన కూడా ఫోన్ నెంబర్ కూడా తీసుకోవాలి. ఫోన్ నెంబర్ తీసుకున్నా అనుకున్నా, ఆధార్ కార్డు తీసుకున్నా, రాసుకున్నా. అదే అయితే ఇంతకు వేరే వాళ్ళు వచ్చినాక వాళ్ళ నెంబర్ పోయినా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇది మర్చిపోయింది. వేరే వచ్చింది ఆ బ్యాగెట్ పోయి ఇది మర్చిపోయింది. ఆధార్ కార్డు ఇవి 2 కింద 2 కింద షటర్ లేదు.